నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి రాక్వుడ్ స్కూల్ సమీపంలో కాల్పులు స్థానికుల్లో కలకలం సృష్టించాయి. గట్కేసర్ వద్ద గోవులను తరలిస్తుండగా అడ్డుకోవడంతో ఎంఐఎం నాయకులు ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకుతో కాల్చడంతో సోను అలియాస్ ప్రశాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వైద్య నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి సుధీర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న సోనును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మరియు చీకోటి ప్రవీణ్ పరామర్శించనున్న నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.